శిశువైన యేసును గుర్తించారు. ఆ శిశువు దశ నుండి బాల్య దశకు చేరుకున్నాడు. ఇప్పుడు ఈ ప్రస్తావన బాల్య దశ. ఈ శిశువు దశ నుంచి బాల్య దశకు చేరుకునే సమయంలో కొన్ని పరిస్థితులు చేంజ్ అయ్యాయి. అది మత్తయి సువార్తలో మనం చూడగలుగుతాం. శిశువు దశ నుంచి బాల్య దశ చేరుకునే సమయానికి చాలా మార్పులు, చేర్పులు మనం చూస్తాం. లూకా సువార్తలో ఈ విషయాల మీద అవగాహన ఎక్కువ ఉంటుంది. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త. మార్కు సువార్తలో డైరెక్ట్‌గా ఇక బాల్యం గాని ఏ విధమైనది కనిపించదు. ఇక శిశువు దశ నుంచి బాల్య దశ ఈ రెండిట్ల మధ్యన కూడా ఏ సందర్భాలు జరిగాయనే విషయాలు కేవలం మత్తయి మరియు లూకా ఈ 2 గ్రంథాలలో మాత్రమే మనకు కనిపిస్తాయి. ఇక కాస్త ఆలోచన చేయటానికి ప్రయత్నం చేయగలిగితే మత్తయి సువార్తలో కొన్ని విషయాలు ఆయన బాల్యం గురించి ప్రస్తావించిన తర్వాత, ఇక్కడ ఈ లూకా సువార్తలో శిశువు దశలో అక్కడ జరిగిన మందిరానికి వెళ్ళిన 8వ దినాన జరిగిన సందర్భం నుంచి ఒక్కసారిగా శిశువు దశ నుంచి ఒక్కసారిగా బాల్య దశ ప్రస్తావనకి ఇక్కడ రావటం మనం చూడగలుగుతాం. ఈ దశలోనికి చేరుకోవటానికి గల మార్పులు, చేర్పులని ఆయన కేవలం కొన్ని మాటలతో మాత్రమే ప్రస్తావించబడినట్లుగా మనం చూడొచ్చు. బాలుడు అనగా క్రీస్తువారు. ఆయన జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను. నీ దయ, దేవుని దయ, మనుషుల దయ వర్ధిల్లుచుండెను. ఎలా ఎదుగుచున్నాడు అనే దశను దేవుడు ఓవరాల్‌గా కొన్ని విషయాలు ఇక్కడ మనం మాట్లాడుకోగలిగితే బ్లడ్ టెస్ట్‌లు కొన్ని ఉంటాయి. అవి ఎలాంటివంటే 3 నెలలకి, 6 నెలలకి, సంవత్సరానికి 3 నెలలు, 4 నెలలు అనాలిసిస్. రిపోర్ట్ అంతా కలిపి ఒక సెంటెన్స్‌లో ఇచ్చేస్తుంది. ఇది 3 నెలల రిపోర్ట్ అండి. ఇది 6 నెలల రిపోర్టు. ఇది సంవత్సరం రిపోర్టు. ఇది 10 ఏళ్ల రిపోర్టు. ఎంత ఉంటుంది అంటే ఒక పేజ్‌లో ఉంటుంది. లేదా ఒక సెంటెన్స్‌లో ఉంటుంది. అలా చెప్పినప్పుడు ఇదేంటి ఇన్ని సంవత్సరాలు కలిపి ఒకసారి మీరు ఒక మాటలో తేల్చేశారు అంటే అది ముదిరిపోయి 3 స్టేజ్‌కి వెళ్ళిపోయింది, 2 స్టేజ్‌కి వెళ్ళిపోయింది, మొదటి స్టేజ్‌లో ఉంది అని చెప్తారు. ఎన్ని సంవత్సరాల నుంచి ఉండొచ్చు ఇది అంటే చాలా సంవత్సరాల నుంచి ఉంది ఇది. అందుకే మనకి తెలియలేదు. అండ్ రిపోర్ట్ అలా ఇవ్వచ్చా అంటే ఎందుకు ఇవ్వకూడదు? మనమే రిపోర్ట్లు అలా తయారు చేసుకుంటున్నాం. ఈ కథ అంతా వద్దులేండి. ఇప్పుడు బాలుడు ఇక్కడ మనం శిశు దశ నుంచి బాలుడి దశకు వచ్చేసిన తర్వాత అక్కడ ఏ సందర్భాలు జరిగాయి అనే విషయానికి వచ్చేటప్పటికి జ్ఞానముతో నిండుకొనుచు కంటిన్యూస్ జ్ఞానముతో
జ్ఞానముతో నిండుకున్నాడు. ఎవరు అనంటే బాలుడైన ఈ యేసు. ఈ సందర్భంలో మనం ఒక విషయాన్ని చదవక తప్పదు. వాటిని ఒకసారి చూద్దాం. యెషయా మొద్దు చిగురు పుట్టును, దాని వేరు నుండి అంకురము ఫలించును. ఇది మనం జనరల్‌గా ఎలా ఆలోచన చేస్తాము అనంటే, యేసుక్రీస్తు గారి పుట్టుక ఇది. యెషయి మొద్దు నుండి ఒక చిగురు పుట్టింది. అది వేరు నుండి అంకురము ఎదిగి ఫలించును. అంటే ఇశ్రాయేలీలలో యూదా గోత్రానికి దట్టు యెషయి ఫ్యామిలీ నుంచి వచ్చింది. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచనకు బలముకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. యెషయా గ్రంథము 11వ అధ్యాయం. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. యెహోవా భయము అంటే ఇంపైన సువాసన. మనం స్మెల్‌ని చెయ్యాలి అనంటే, ఏదో మంచి కూర ఉందండి, మంచి స్మెల్ వస్తుంది ఎక్కడ అని అక్కడికి వెళ్ళటానికి ఇష్టపడతాం. దాన్ని తీసుకోవటానికి ఇష్టపడతాం. అలా నువ్వు స్వీకరించావా? ఈ బాలుడు స్వీకరిస్తున్నాడు. యెహోవా భయము అతనికి ఇంపైన వాసనగా ఉండును. మనకి భయము, యెహోవా యందు భయభక్తులు ఇష్టపడుతున్నాడు. ఎంతగా ఇష్టపడుతున్నాడంటే, ఒక ఫ్రాగ్రెన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని ఆస్వాదించినట్లుగా దాన్ని స్వీకరించడం. చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు, తాను వినిన దాన్ని బట్టి విమర్శ చేయడు. నీతిని బట్టి పేదలకు తీర్పు తీర్చును. భూనివాసులలో దీనులైన వారికి యథార్థంగా విమర్శ చేయును. తన వాగ్దండం చేత లోకమును కొట్టును, తన పెదవుల ఊపిరి చేత దుష్టులను చంపును. అతని నడుమునకు నీతి ఉంది. అతని తుంట్లకు సత్యము నడికట్టుగా ఉన్నది. ఇన్ని సంపాదించుకోవాలి, వీటిని అభ్యాసం చెయ్యాలి అనంటే, దీనికి కావలసిన ప్రాథమికమైన బాల్యం చాలా అవసరం. ఇప్పుడు మనం ఈ కార్పొరేట్ స్కూల్స్‌లోకి వెళ్ళినప్పుడు, మనం 10th క్లాస్‌కో 11th క్లాస్‌కో జాయిన్ అయ్యి, నాకు మెడిసిన్ కోచింగ్ ఇవ్వండి అన్నారనుకో. మీకు సారీ సార్, ఇప్పుడు ప్రస్తుతానికైతే మేము ఇవ్వలేమని చెప్తారు. కారణం, మీరు ఆ దశలో నుంచి వచ్చేసారు. ఇప్పుడు మీరు ఆల్రెడీ ఏదన్నా కొంచెం స్కోప్ ఉంది అంటేనే మేమేమైనా చేయగలుగుతాం. ఇక మీరు ప్రాథమికంగా ఫస్ట్ నుంచి మీకు లెటర్స్, టేబుల్స్ ఇవన్నీ నేర్పించడం అంటే చాలా కష్టం అండి అంటారు. అంటే ఆ దశ మారిపోయింది. ఇప్పుడు ఈ బాలుడు ఇలా పెరగకపోతే, ఒకసారి చూడండి,
ఈ బాలుడు పెరగాల్సిన రీతి ఎలా పెరగకపోతే అనంటే, జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను. దేవుని దయను సంపాదించుకున్నాడు. దేవుని దయ అతని మీద ఉంది. నువ్వు దేవుని జ్ఞానంతో నిండుకొనుచు బలాన్ని, ఏ బలము అంటే ఫిజికల్ బలం కాదు ఇక్కడ ఆయన చూపిస్తున్నది. జ్ఞానము, ఆ జ్ఞానం ద్వారా వచ్చే బలాన్ని దేవుని దయలో ఎదుగుచున్నాడు. కనుక ప్రియులారా, ఇలా ఎదిగిన ఆ క్రీస్తు వారు ఏ దశలోనికి వెళ్ళటానికి ముందుకెళ్తాడు, రాబోయే రోజుల్లో ఎలాంటి వాటిల్ని ఎదుర్కోవాలో, అతడు పెరిగిన వాతావరణం ఎలా ఉంటుంది అనే కొన్ని విషయాలు మేబీ మీకు తెలియజెప్పటానికి, దాని మీద అవగాహన తెచ్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ప్రియులు కొంచెం గమనించండి. మేబీ ఫస్ట్ వీక్ ఆఫ్ ఏప్రిల్, మే మొదటి వారం వరకు కూడా, అంటే ఏప్రిల్ నెల ఇంక ఈ 10 రోజులు ఉన్నాయి. ఈ 10 రోజులు అలాగే ఏప్రిల్ మొత్తం కూడా 30 రోజులు, కేవలం ఈ 40 రోజుల పాటు ఉదయం మనం 7 గంటలకు కూడుకునే ఈ కూడిక, ఈ క్లాసు 6 గంటల 45 నిమిషాలకే పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే స్కూల్స్ అలాగే వాతావరణాన్ని బట్టి కాస్త ఎర్లీగానే 6:45 నుంచి 7:15 వరకు, 7 గంటల 15 నిమిషాల వరకు జరుగుతుంది. ఈ మార్పుని కాస్త గమనించి ముందుకెళ్ళాలి అని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ప్రార్థనతో ఈ సెషన్ మనం క్లోజ్ చేసుకుందాం. రేపటి రోజు నుంచి 6 గంటల 45 నిమిషాలకే ప్రారంభించడం జరుగుతుంది. 6 గంటల 45 నిమిషాలకి 7 గంటల 45 నిమిషాల వరకు ఉంటుంది. ఈ మార్పుని ప్రేమతో స్వీకరిస్తారని కోరుకుంటూ ప్రార్థనతో ఈ సెషన్ని ముగించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాలపు వేళల్లో మీ చిత్తానుసారంగా మీ ఆలోచనలో మీ కుమారుడైన క్రీస్తు వారు భూమి మీద పెరగటానికి అట్టి వాతావరణాన్ని మాకు అందించారు. ఆయన ఏ దశలో ఏ పరిస్థితుల్లో ఎలా పెరిగారు అనే విషయాన్ని తెలుసుకోవటం ద్వారా మేము కూడా మా జీవితాల్లో మా దశను గొప్పగా పెంచుకోవటానికి, అభివృద్ధి చెందటానికి సోపానాలుగా మీ కుమారుడు చూపించిన మార్గాలు మాకు చక్కగా ఉంటాయని భావించి వాటిని అనుసరించే భాగ్యాన్ని మాకు మా ప్రియులకు అనుగ్రహించమని, మీ కృపాక్షేమాలు మాపై ఉంచమని క్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. సెలవు. అన్నయ్య వందనాన్నయ్య. నేను వందనాలనే. అన్నయ్య అన్న బయటికి వెళ్ళాడు అన్నయ్య ఇప్పుడే. ఓకే స్కూల్కి వదలడానికి వెళ్ళాడు. ఓకే ఓకే ఓకే.